తెలంగాణకు వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు దాని కుంగుబాటు కారణమైన ఉద్యోగులపైన భారీ నీటిపారుదల శాఖ ఉద్యోగులపైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇద్దరు ఈఎన్సీలపైన వేటు వేశారు. ఈఎన్సీ జనరల్ మురళీధరన్ను తప్పించారు. కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లను ఆయన పూర్తిగా ఉద్యోగం నుంచే తొలగించేశారు. మురళీధరన్ను రాజీనామా చేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ చేస్తుంది. కృష్ణాబోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదంగా మారింది. ఈ ఇద్దరు అధికారుల తీరుతో అటు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వాళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు వల్లే ఈరోజు కాళేశ్వరం ఈ రకంగా ఉంది. ఇప్పుడు కేఆర్ఎంబి పైన కూడా చాలా వీళ్ళిద్దరు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. దాంతో వాళ్ళని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా కూలిపోనున్న మేడిగడ్డ విజిలెన్స్ విచారణలో వెల్లడి. అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సైతం ప్రమాదంలో ఉన్నాయంటూ నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన విజిలెన్స్ విచారణ చేస్తూ ఉంది. దానిలో అనేక లోటుపాట్లను గుర్తించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసే అనేక ఆధారాలను సేకరించింది. అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులు కాకుండా అక్కడ గుత్తేదారు సంస్థ అంటే కాంట్రాక్టర్కి సంబంధించిన ఉద్యోగులుగా పనిచేశారు. ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు వ్యవహరించలేదు. కాంట్రాక్ట్ ఏ రకంగా జరుగుతుంది, అక్కడ నాణ్యమైన నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా ఎప్పుడు పరిశీలించిన పని పాపాను పోలేదు. ఆ కాంట్రాక్టర్ ఏం చెప్తే అది చేశారు అనే ఈ విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. దాంతో వీళ్ళపైన చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని తొలగిస్తూ ఉన్నారు. త్వరలోనే గ్రూప్ 1 ప్రకటన రాబోతుంది. గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంకోటి మరో ముఖ్యమైన వార్త, అటు త్వరలోనే గ్రూప్ 1 ప్రకటన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ కొత్త కార్యవర్గం ఆ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నిరుద్యోగులందరూ కూడా ఎప్పుడా అంటూ డిఎస్సి ఎప్పుడా అంటూ అటు డిఎస్సి గ్రూప్ 1 ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా చేస్తుంది. ఇక నిన్న ఇస్రో చైర్మన్తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. హైదరాబాద్లో త్వరలోనే డ్రోన్ పోర్టును ఏర్పాటు చేయడానికి అంటే ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ ఇవ్వనున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్సితో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ అయ్యారు. మొత్తం మీద మరొక ప్రతిష్టాత్మక సంస్థ ఇస్రో హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరొకటి 6 గ్యారంటీలకే దాదాపుగా 60,000 కోట్లు అంచనాలున్నాయి. వాస్తవిక ధోరణితో ఆదాయ వ్యయ అంచనాలు బడ్జెట్ సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ ఈ రోజు నుంచి తెలంగాణలో అసెంబ్లీ ప్రారంభం కానుంది. 10వ తారీఖు అంటే ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 6 గ్యారంటీలకు 60,000 కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెటే ఇక్కడ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేర బడ్జెట్ కేటాయిస్తారు దాన్ని బట్టి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతానికైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టి వాటిల్ని ఆమోదింపజేసుకొని సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకుండా చర్యలు తీసుకోవడానికి రేవంత్ సర్కార్ ఏర్పాట్లు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే వాస్తవిక ధోరణితో ఆదాయ వ్యయ అంచనాలతో బడ్జెట్ను అటు ఆర్థిక శాఖ సిద్ధం చేస్తుందనే వార్తనిచ్చారు. ఇంకా మరో ముఖ్యమైన వార్త, శివబాలాజీ ఆస్తులు 250 కోట్ల పైమాటే అంటూ ఇచ్చారు. అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాలు ఒక్క అధికారే దాదాపుగా 214 ఎకరాలు కొనుగోలు చేశారు. 29 ప్లాట్లు 8 ఇళ్ళు ఉన్నట్లుగా గుర్తించారు. అనేక మంది బినామీలను పెట్టుకొని బినామీల పేరు మీద 100 ఎకరాలను కూడబెట్టారు. వాస్తవానికి ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ 25 లక్షలు పెట్టందే ఎకరం దొరకడం లేదు. అటువంటిది 214 ఎకరాలు ఆయన హైదరాబాద్ చుట్టుపక్కలే దాదాపుగా ఎకరం ₹1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు
ఇంకా ఎక్కువ పలుకుతున్న హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన ఇన్నిన్ని ఆస్తులు కూడబెట్టారు, ఇన్ని ఎకరాలు ఒక అధికారి కూడబెట్టారంటే ఈ అధికారికి వెనకాలన్న ఇంకా పెద్దలు ఎవరు, ఈ బినామీలు ఎవరు, ఈ బినామీల వెనకాలన్న సునామీలు ఎవరు, అందరినీ కూడా ఏసీబీ అధికారులు అయితే వాళ్ళ గుట్టు బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 5 రోజుల పాటు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నిన్న కస్టడీ గడువు ముగియడంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అవసరమైతే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరింతగా విచారించాలని భావిస్తున్నారు. 250 కోట్ల పైనే అంటూ వాళ్ళు ఆ ప్రభుత్వ లెక్కల ప్రకారం చెప్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో 1000 కోట్లకు పైగానే ఆస్తులను కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఆయన విచారణలో 7 రోజుల విచారణలో రోజుకొక కొత్త ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి, తొవ్వే కొద్దికి ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఆయన శివబాలకృష్ణ ఆయన చేతి వాచీలే దాదాపుగా ఆయన సేకరించి పెట్టుకున్న వాచీలే 5-6 కోట్లకు పైగా విలువ చేసే వాచీలనే ఆయన పెట్టుకొని ఉన్నారు. ఇక తమ్ముడి పేరు మీద పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు, రకరకాలుగా అవినీతికి పాల్పడ్డారు. ఈయనకు ఇంతలా సహకరించిన ఈయన పైన ఉన్న ఉన్నతాధికారులు ఎవరు, వాళ్ళ వెనకాలన్న నేతలు ఎవరు, ఈ పూర్తి స్థాయిలో వెలుగు తీయడానికి బయట తీయడానికి ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఒట్టినాగులపల్లి చుట్టేశారు, 800 ఎకరాలకు జోనింగ్ మార్పిడి, శివబాలకృష్ణ మరో లీల ఇదిని అన్ని నిబంధనలు నియమాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చుకుంటూ పోయారు. రియల్టర్లకు అటు ఏం చెప్తే అది చేశారు. తద్వారా వీళ్ళు ఆర్థికంగా పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. ఇది శివబాలాజీ లీలలు. త్వరలోనే మరిన్ని ఈయన అక్రమాలన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక హామీ ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి దాన్ని ఈ నెల నుంచే అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు అనే వార్తనిచ్చారు. రేషన్ కార్డు, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానమైన కరెంటు కనెక్షన్లకు ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ మరో వార్తనిచ్చారు. ఇప్పటికే ఈ హామీల అమలుపైన జాప్యం చేస్తున్నారు, కావాలనే తప్పించుకునే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉందంటూ పదే పదే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి భిన్నంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా ఒక్కొక్క అడుగు వేస్తుంది. దానిలో భాగంగానే ఉచిత కరెంటును కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుందనే వార్తనిచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే అటు మేడిగడ్డ 2019లోనే దెబ్బతింది, కానీ అప్పుడు దాచిపెట్టారు. మరమ్మతులకి అధికారులు చర్యలు తీసుకోలేదు, పనుల కోసం డిజైన్లు ఇవ్వాలని చెప్పినా కోరలేదు. 2020 జూన్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశాం, అధికారులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. జూన్ 2022తో డిఫెక్ట్ లయబిలిటీ కాలం ముగిసిపోయింది. అందుకే తాము ఇప్పుడు తిరిగి మళ్ళా మాకు డబ్బులు ఇస్తేనే మేము వాటిని రిపేర్లు చేయడం కానీ, లేకుంటే అది పనికి రాకుంటే కొత్తదైనా కట్టడానికి మేము ముందుకు వస్తామంటే ఎల్ఎన్టీ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి డిఫెక్ట్ లయబిలిటీ కాలం ఇదే ఇంపార్టెంట్గా మారింది. మొన్నటిదాకా మేడిగడ్డ కుంగుబాటు అయిన సమయంలో గత ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా చెప్తూ వచ్చారు. అప్పట్లో ఉన్న మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, వీళ్ళందరూ కూడా ఇంకో 5 ఏళ్ల పాటు దాని మెయింటెనెన్స్ అంతా కూడా కాంట్రాక్ట్ సంస్థలదే అంటూ చెప్తూ వచ్చారు. కానీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2020లోనే నిర్మాణాన్ని పూర్తి చేసేశారు అంటూ అక్కడ ఉన్న ఈఎన్సీలు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చారు. అలా ఇస్తూనే మళ్ళా తర్వాత మరో నోటును కూడా ఇచ్చారు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలంటూ ఇచ్చారు. కానీ యాజ్ పర్ అప్పుడు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఇచ్చారో ఆ నిర్మాణాలు పూర్తయిపోయాయని అప్పటి నుంచే డిఫెక్ట్ లయబిలిటీ ప్రారంభమవుతుంది. డిఫెక్ట్ లయబిలిటీ కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే ఉంది. అది 2020లో పూర్తయిపోతే 2022తోనే దాని కాలం ముగిసిపోయింది. అందుకే తాము అక్కడ మెయింటెనెన్స్ పనులు చేయబోము అంటూ ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. కేవలం అధికారుల నిర్లక్ష్యము, వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే ఇన్ని వేల కోట్లతో ఈ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మేడిపండు చందమే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది, మేడిగడ్డ నిర్మాణంలో ఎన్నో ఉల్లంఘనలు, కుంగిన బ్లాకులు ఎల్ఎన్టీ కట్టలేదు. ఉల్లంఘనలన్నిటికీ కూడా గుడ్డిగా ఆమోదం తెలిపారు. బ్యారేజీ ప్రారంభించాక నిర్వహణ లేదు. నిర్మాణ ఖర్చులు అంచనాలను 133% పెంచుకున్నారు. 1863 కోట్ల నుంచి 1863 కోట్ల నుంచి 4613 కోట్లకు పెంచుకున్నారు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చాక కూడా చెల్లింపులు జరిపారు. ఆ సర్టిఫికేట్
ఇవ్వకముందే నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేయాలంటూ వీళ్ళు రికమెండ్ చేశారు. తప్పుడు నిర్ణయాలంటూ విజిలెన్స్ శాఖ నివేదిక ఇచ్చింది. అందుకే ఈ ఇద్దరు అధికారులు, ముఖ్యమైన అధికారులు ఈఎన్సీ మురళీధరన్, అట్లానే మేడిగడ్డ ఆ ప్రాజెక్టు సమీపంలో ఉండే ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, వీళ్ళిద్దరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆయనను మురళీధరన్ను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈయనను మాత్రం పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించి మరో ముఖ్యమైన వార్తగా కూడా ఇచ్చారు. 1000 కోట్లకు పైగానే ఆయన కూడబెట్టారు. తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగు భూములు కొనుగోలు చేశారు. ఖరీదైన విల్లా కూడా ఉంది అంటూ చెప్పారు. ఆయన బంధుమిత్రులను బినామీలుగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు కట్టబెట్టినట్లుగా ఏసీబీ తేల్చింది. ఒక్క జనగామ జిల్లాలోనే 102 ఎకరాలు ఆయన కొనుగోలు చేశారు. అంటే ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారనేది మనం గమనించాల్సి ఉంటుంది. త్వరలోనే ఆయన 7 రోజుల విచారణ పూర్తయింది. ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉంది. కొంతమంది బినామీలను ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు. ఆయన సోదరుడు సునీల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇక ఈ రోజు నుంచి 17 దాకా శాసనసభ బడ్జెట్ సమావేశాలు. 10వ తారీఖున రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఈ సెషన్లో ముఖ్యంగా సాగునీటిపైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కులగణనపైన బిల్లును పాస్ చేయాలనుకుంటున్నారు. లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే వార్తనిచ్చారు. చూడాలి. కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో అటు సిద్ధమవుతుంది. శాసనసభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అటు బీఆర్ఎస్ సభ్యుల్ని బహిష్కరించబోం శాసనసభ నుంచి. ఖచ్చితంగా వాళ్ళు శాసనసభ వేదికగానే తాము చేసిన అక్రమాలు, తాము చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజలందరికీ తెలిసేలా చేస్తామంటూ చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో కావచ్చు, మిషన్ భగీరథ పేరుతో రకరకాల స్కాముల్లో అన్నీ కూడా స్కాములే చేశారు. ఆ స్కాముల వివరాలన్నింటినీ కూడా ఆధారాలతో సహా అసెంబ్లీలో చర్చిద్దాం, చర్చకు సిద్ధమైతే రండి అంటూ చెప్పారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి హాజరవుతారా లేదా అనేది ఇంకా కొంత అనుమానంగా ఉంది. ఆయన హాజరవుతారా లేదా అనే దాని మీద ఇంకా కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతలు కూడా దానిపైన ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఆయన హాజరైతే ఏ రకంగా ఉండబోతుంది, ఈరోజు శాసనసభలో అటు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ప్రసంగం పైన ఏ రకంగా స్పందిస్తారు బీఆర్ఎస్ నేతలు అనేది కూడా వేచి చూడాలి. ఇక ఈఎన్సీల పైన వేటు వేశారనే వార్తనే సాక్షి కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. నేటి నుంచి బడ్జెట్ భేటీ అనే మరో వార్తనిచ్చింది. అటు కాంగ్రెస్కు కాలం చెల్లిపోయిందంటూ నిన్న రాజ్యసభలో ప్రధాని మోడీ ఆయన మాట్లాడిన మాటలను ఇచ్చారు. రిజర్వేషన్లను జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. ఉత్తరం దక్షిణం అంటూ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. వారంటీ తీరిపోయిన వారి మాటలను దేశం వినిపించుకోదు. యువరాజును లిఫ్ట్ చేసే యత్నాలన్నీ విఫలమంటూ ఇచ్చారు. వాస్తవానికి నిన్న ఢిల్లీ వేదికగా దక్షిణాది రాష్ట్రాలపైన ఉత్తరాది రాష్ట్రాలు కొంత వివక్ష చూపిస్తూ ఉన్నాయి. కేటాయింపుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలందరూ కూడా అక్కడ ఆందోళన చేశారు. దానికి సంబంధించి మోడీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఉత్తరం దక్షిణం అంటూ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందంటూ ఆయన విమర్శించారు. ఇక అమెరికాలో విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. అక్కడ నల్ల జాతీయులు కావచ్చు, కొందరు దుండగులు వాళ్ళపైన దాడులకు చేసి భౌతిక దాడులు చేసి వాళ్ళని హత్యలు చేస్తున్నారు. ఇటీవల తెలుగు విద్యార్థులు 2 మృతి చెందారు. శ్రేయాస్ రెడ్డితో పాటు నిన్న హైదరాబాదీ వ్యక్తి పైన అటు దోపిడి దొంగలు దాడి చేసి ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్న నగదు ఇతర వస్తువులన్నీ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. దీనిపైన రేవంత్ రెడ్డి అటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కు లేఖ కూడా రాశారు. ఆ విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులందరికీ కూడా అండగా ఉంటుంది. త్వరలోనే అక్కడ ఒక లైన్ ఏర్పాటు చేస్తాం, అక్కడ ఒక మనుషుల్ని ఏర్పాటు చేస్తాం. అక్కడ ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళందరూ కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు అంటూ నిన్న రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు, విదేశాల్లో ఉంటున్న భారతీయులకు అందరికీ కూడా తెలంగాణ సర్కార్ అండగా ఉంటుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కు ఒక లేఖ రాశారు.
ఇటు ఈ ఏడాది వరకే నాన్ లోకల్ కోటా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నిర్ణయం అంటూ ఉన్నత విద్యామండలికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. విద్యా సంస్థల్లో స్థానికేతరులకు ఇచ్చే 15% నాన్ లోకల్ కోటాను ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చింది. దాంతో ఈ ఏడాది ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా చేపట్టే నియామకాల్లో తెలంగాణ వాళ్ళు కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే 15% సీట్లు ఇవ్వనున్నారు. కానీ అది ఇకపై వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నాన్ లోకల్ కేటాయింపులు ఉండవనే మరో ముఖ్యమైన వార్తనిచ్చారు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. టాటా, మహీంద్రా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడులకు సరళీకృత విధానం. జూన్లో హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్, టెలి పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలోనే ఇక్కడ జూన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను నిర్వహించనున్నామంటూ ఆయన ప్రకటించారు. మొత్తం మీద అటు విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. దానికి టాటా, మహీంద్రా కంపెనీలన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయంటూ శ్రీధర్ బాబు చెప్పారు. దానికి సంబంధించి యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు చేస్తున్నామంటూ కూడా శ్రీధర్ బాబు తెలిపిన వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి ప్రచురించింది. ఇక V6 వెలుగు చూసినట్లయితే హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఇందాక చెప్పుకున్నట్లుగా జూన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెప్పారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇక్కడ జూన్లో ఈ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందంటూ నిన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ ప్రసంగిస్తారు. రేపు ధన్యవాద తీర్మానం, అలానే 10వ తారీఖున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇరిగేషన్ పైన సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాటు చేస్తున్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ మరో వార్తనిచ్చారు. మరో 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ. 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలు రెడీ కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక్క కుటుంబంలో అంటే కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఇంకా తగ్గదు. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. నేను ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానాన్ని చేశానో ఆ వాగ్దానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నానంటే చెప్పారు. త్వరలోనే పోలీస్ శాఖలో ఉన్న 15,000 పోలీసు అవన్నీ కూడా ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రాయలసీమ లిఫ్ట్ పునాది ప్రగతి భవన్లోనే కేసీఆర్ నీ వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నీళ్ల వాటాలో 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నావు? ఏపీ నీళ్లను ఎత్తుకుపోతుంటే నోరెందుకు మూసుకున్నావు? నువ్వు గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగిపోతే ఎందుకు మాట్లాడట్లేవంటూ ఆయన తీవ్ర పదజాలంతో నిన్న విమర్శలు గుప్పించారు. అటు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించింది. మన నీటిని ఆంధ్రప్రదేశ్ తోడేసుకుంటుంది. వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఆ నిందలన్నీ కూడా మా పైన వేస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక నిన్న గాంధీభవన్లో మంత్రి జూపల్లి మాట్లాడారు. అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. కృష్ణా నీళ్లలో అన్యాయం జరుగుతున్న అధికారంలో ఉన్నప్పుడు నోరు ఎత్తలేదు. మన వాటా నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా చేసింది కేసీఆర్ఏనంటూ ఆయన కూడా కుండబద్దలు కొట్టారు. ఆయన గతంలో బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జూపల్లి చేరారు. అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ డ్రామాలు చేశారు. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎత్తుకెళ్తున్నా ఎప్పుడు కూడా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు కావాలనే ఈ రకంగా విమర్శలు చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఇక దిశ పత్రిక విషయానికి వస్తే ముఖ్యమైన వార్తగా అటు ఆర్టీఏ అధికారులకు సంబంధించి ఇచ్చారు. చెక్ పోస్టుల్లో ఉద్యోగానికి 80 లక్షల దాకా చెల్లించడానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిద్ధమవుతున్నారు. పోస్టింగుల కోసం పోటాపోటీగా ఉన్నారు. 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు ఫుల్ క్రేజ్ ఉంది. అక్కడ పనిచేయడానికి వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్లు పోటీ పడుతున్నారు.
ఒక్కో చోట ప్రతిరోజు లక్షల్లో కలెక్షన్ ఉంటుంది. అందుకే అక్కడ విధులు నిర్వహించేందుకు ఎంవీఐలు ఆసక్తి చూపిస్తున్నారు. పోస్టింగ్ కోసం ఎంతకైనా చెల్లించేందుకు రెడీ అవుతున్నారు. వీళ్ళందరికీ మధ్యవర్తిగా ఒక రిటైర్డ్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. అటు వాళ్ళకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనిపైన మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ పెట్టారు. తెర వెనుక వ్యక్తులు ఎవరున్నారు అనే దానిపైన ఆయన ఆరా తీస్తున్నారనే వార్తనిచ్చారు. నిజంగా కూడా ఇటు చెక్ పోస్టుల దగ్గరుండే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకి అటు దండుకున్న వాళ్ళకి దండుకున్నంత అనే రకంగా అవినీతికి పాల్పడుతున్నారు. గతంలో మన చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో లక్షల కొద్దీ డబ్బులు దొరికిన విషయాలను కూడా మనం చూసాం. ఇప్పుడు అంతలా కాసులు పండించే ఈ పోస్టుల కోసం అధికారులందరూ కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మాజీ అధికారి ఒక ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. 13 అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విధి నిర్వహణలకు వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. తమకు అక్కడ పోస్టింగ్ ఇప్పిస్తే 80 లక్షలు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారనే వార్తనిచ్చారు. దీనిపైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి పెట్టారు. ఎవరైనా సిఫార్సులతో బదిలీల కోసం వస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చూడాలి రవాణా శాఖలో ఎంవీఐలకు ఎక్కడ పోస్టింగులు దక్కుతాయి, ఎవరు ఎక్కడ కోరుకుంటున్నారు, వాళ్లకు నిజంగానే ఆ పోస్టింగ్ దక్కుతుందా లేదా అనేది చూడాలి. ఇక సిట్టింగులకు నో టికెట్ అనే మరో ముఖ్యమైన వార్తను దిశ ప్రచురించింది. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ డెసిషన్ తీసుకుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరు సిట్టింగులకే కేవలం కొద్దిమందిని మాత్రమే మార్చారు. మిగతా వాళ్ళందరినీ సిట్టింగుల్నే యథావిధిగా రంగంలో దించడంతో ఓటమి పాలయ్యామనే ఒక అంచనాకు అటు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందుకే ఈసారి సిట్టింగులకు అందరికీ కూడా టికెట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలని భావిస్తుంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నో ఛాన్స్, కొత్త ముఖాల కోసం వేట అంటూ ఒక వార్తనిచ్చారు. అట్లనే రాజ్యసభ అభ్యర్థి ఎంపిక పైన కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవాళే విడుదల చేస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, అట్లనే కేసీఆర్ మానసపుత్రుడు సంతోష్రావు, జోగినపల్లి సంతోష్రావు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అయితే అటు బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సభ్యత్వం దక్కుతుంది. ఆ రాజ్యసభ ఎవరికి ఇస్తారు అనే చర్చ అయితే పార్టీలో జోరుగా జరుగుతుంది. తిరిగి తన కుటుంబంలోనే వాళ్ళకి ఒకరికి ఉద్యోగం ఇస్తాడా కేసీఆర్, తిరిగి జోగినపల్లి సంతోష్రావునే రాజ్యసభకు నామినేట్ చేస్తారా, లేకుంటే వద్దిరాజు రవిచంద్ర కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, తిరిగి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతూ ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరేదైనా ఈక్వేషన్స్తో వేరెవరినైనా కొత్త ముఖాలను తెర మీదకి తెస్తారా అనే చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ఇప్పటికే అంతర్గతంగా సంతోష్రావుకే మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే పార్టీలో కొంతవరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతూనే ఉన్నారు. తిరిగి వాళ్ళ కుటుంబంలోనే మరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. చూడాలి రాజ్యసభ సభ్యత్వం విషయంలో, అటు పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎవరికి అభ్యర్థులుగా నిలబెట్టబోతున్నారు, రాజ్యసభ అభ్యర్థిత్వం ఎవరికి ఇస్తారని చూడాలి. ఇక మరి కాసేపట్లోనే శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహం అమలు చేయబోతుందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్. తిరిగి రేపటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.